నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. బాబోయ్ మళ్ళీ బాబు పాలన, నమ్ముకున్నోళ్లను కాదని పవన్లా జగన్ చేసేవారా? తిరుపతి ఎంపీగా మంచి డమ్మీ అభ్యర్థి కావాలను. టీడీపీ కూటమిలో విశాఖ ముసలం, నిమ్మగడ్డ ఆచూకీ చెబితే పారితోషకం. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు పాలన మళ్లీ వచ్చింది. గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లి చూస్తే దయనీయ స్థితిలో వివిధ రకాల పింఛన్దారులు కనిపిస్తున్నారు. జగన్ పాలనలో 55 నెలల పాటు ఇళ్ల వద్దకే వాలంటీర్లు వెళ్లి పింఛన్ అందించారు. పాలకులు ఎవరైనా ఈ విధానమే కొనసాగుతుందని పింఛన్దారులు ఆశించారు. అయితే చంద్రబాబు నాయుడు దుర్మార్గమైన ఆలోచన పుణ్యమా అని పింఛన్దారులకు తీవ్ర ఇక్కట్లు తప్పలేదు. వాలంటీర్ల ద్వారా ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేయకూడదని తనకు నమ్మకస్తుడైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు చేయించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు నాయుడు కోరుకున్నట్టుగానే ఈసీ నిర్ణయం వెలువడింది. 3 నెలల పాటు వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని చంద్రబాబు అడ్డుకుని రాక్షసానందం పొందారు. అయితే పింఛన్దారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో చంద్రబాబు ఉలిక్కిపడ్డారు. ఇవాళ నుంచి పింఛన్లు పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అధికారులు చెప్పినట్టుగా గ్రామ వార్డు సచివాలయాల వద్దకు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తదితర పింఛన్ లబ్ధిదారులు వెళ్లారు. కొంతమంది నడవలేని వారిని కుటుంబ సభ్యులు ఆటోల్లో మంచాలపై తీసుకెళ్తున్న దృశ్యాలు చంద్రబాబు పాలన నాటి రోజుల్ని గుర్తు చేశాయి. అసలే వేసవి కాలం కావడంతో వృద్ధులు, వికలాంగులు, వితంతువుల పరిస్థితి వర్ణనాతీతం. మళ్లీ చంద్రబాబు నాయుడు పాలన నాటి దుస్థితి తమకు దాపురించిందని పింఛన్దారులు ఆవేదన, ఆగ్రహంతో తిట్టిపోస్తున్నారు. తమకు ఇబ్బందులు తెచ్చిన చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతామని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు హెచ్చరించడం గమనార్హం. మీరేం చేస్తారో మాకు తెలుసు. మేము ఆడికి పోలేము. ఇస్తే ఇంటికి అడిగండి, లేకుంటే మమ్మల్ని ఏం చేస్తారో మీ ఇష్టం. మీరేమైనా చేసేయండి, మా వల్ల కాదు, అయినా జరగను. ఈ ఎండకో కాళ్ళు ఇంట్లో నుండి బయటికి తిరుగుతున్నా. మా పరిస్థితి ఎట్లా మీకు చెప్పండి. మీరు ఎంత ఉసూరు మనం నేడుస్తున్నాము. ఆ నోడు కొట్ట దిక్కుమాలోడు కోసం కోట్లు సంపాదించేస్తున్న తరతరాలు కూడా నా పనికి మళ్ళీ దాని నలాటోళ్ళు ఎంతమంది ఓడుతున్నారు. అక్కడ వెళ్ళి ఏ లైన్ లో నుంచి ఉంటాము. కాళ్ళు పడిపోతే కుర్చీలు ఉన్నాయా, స్టూలు ఉన్నాయా, ఏంటో మీ బతుకు. ఇలాంటి ఈయన కూడా ఇది కూడా పట్టించేసుకోవాలి. పక్క తోసేమనండి, పక్క తోసేస్తే మా మాట్లాడు బతుకుతాం. ఈ రోజుల్లో కొడుకులో ₹1 బతుకమ్మని ఎవరో ఇచ్చిన దాన్ని నోటు కొడతాకేంటి? చాలా పద్ధతి కాదు. వాడు పైకి రాడు. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు విమర్శిస్తారో జనసేన నాయకులు, కార్యకర్తలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. జనసేన అనే పవన్ కళ్యాణ్ సీట్లను టీడీపీ నేతలకు అమ్ముకుంటున్నారని స్వయంగా ఆ పార్టీ నాయకులే ఇప్పుడు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు దక్కిందే 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలు. వాటిని కూడా ఎక్కువ భాగం వలస నేతలతో నింపడం జనసేన నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే జగన్ అయితే తనను నమ్ముకున్న వాళ్లకు ఇలా అన్యాయం చేయరని జనసేన శ్రేణులు అంటున్నాయి. వైసీపీలో సామాన్యులకు టికెట్ ఇవ్వడాన్ని గుర్తు చేసుకుంటూ జనసేనానిపై జనసేన నాయకులు మండిపడుతున్నారు. నిజంగా తనను నమ్ముకున్న వాళ్లకు న్యాయం చేయాలనే సంకల్పం పవన్లో బలంగా ఉంటే ఏదో రకంగా సర్దుబాటు చేసేవారని అంటున్నారు. ఉదాహరణకు విజయవాడ వెస్ట్ సీటే తీసుకుందాం. విజయవాడ వెస్ట్ జనసేన ఇన్ఛార్జ్ పోతిన మహేష్ 10 ఏళ్లుగా అక్కడ పనిచేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి గౌరవప్రదమైన ఓట్లను సాధించారు. ఈ దఫా పొత్తులో భాగంగా ఆ సీటును ఆయన ఆశించారు. చివరికి బీజేపీకి కేటాయించారు. అయితే తనకే ఇవ్వాలంటూ పోతిన రోజుల తరబడి ఆందోళనలు నిర్వహించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. పోతినపై పవన్ కు ప్రేమే ఉంటే సమీపంలోని అవనిగడ్డ సీటును కేటాయించేవారనే చర్చకు తెరలేచింది. టీడీపీ ఇన్ఛార్జ్ మండలి బుద్ధప్రసాద్ను తీసుకుని ఆయనకు టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటనే ప్రశ్న ఎదురవుతోంది.
పోతిన మహేష్కు అవనిగడ్డ సీటు ఇచ్చి ఉంటే స్థానిక జనసేన నాయకులు కార్యకర్తలు కూడా సహకరించేవారు. కానీ ఇప్పుడు మండలికి టికెట్ ఇస్తారనే ప్రచారంతో జనసేన కేడర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మండలిని ఓడించి తీరుతామని హెచ్చరిస్తోంది. ఇదే జగన్ అయితే తనను నమ్ముకునే వారిని కాదని మరో పార్టీకి అమ్ముకునే పరిస్థితి ఉండదని జనసేన కేడర్ అంటోంది. నేను చెప్పా మహేష్ కళ్ళంబట్టి నీళ్ళు రావట్లే, ఏం చేయను కళ్ళంబట్టి నీళ్ళు తెచ్చుకొని పొద్దున్న వెళ్ళి యేసు ప్రభు సెలువుకి చెప్పుకున్నాను నా బాధ. అంతకన్నా ఏం చేయండి, అవకాశం రాలా, ఏం చేయండి, పోరాడు, ఇంకా చేయలేకపోతున్నాను, ఇంకా నా వల్ల అవ్వట్లా, ఇంకా ఏం చేయను, ఇంకా అందుకనే పొద్దున్న మాట్లాడు. మీరందరూ అడుగుతున్నారు మహేష్ ఏం చేయను. అదేమిటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ మద్దెల గురుమూర్తి పేరును ప్రకటించింది కదా. సీట్ల సంఖ్య మీద కోరిక తప్ప నాయకుల బలం లేని భారతీయ జనతా పార్టీ కూడా తిరుపతి స్థానాన్ని తమ వాటా కింద తీసుకుని క్యాండిడేట్కు గతి లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఫిరాయించి వచ్చిన గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్కు తిరుపతిలో ఎంపీగా అభ్యర్థిత్వం ఇచ్చేసింది కదా. ఇంకా అభ్యర్థి కావాలంటున్నారు, ఎవరికి చెప్పమా అనుకుంటున్నారా? అభ్యర్థి కావాల్సింది కాంగ్రెస్ పార్టీకి. ఆ మాట చెబితే కూడా కొందరికి సందేహం వస్తుంది. అదేమిటి, కాంగ్రెస్ పార్టీకి అత్యంత సీనియర్ నాయకుల్లో ఒకడు మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ అక్కడే ఉండగా మళ్ళీ ఇంకో క్యాండిడేట్ కోసం వెతుక్కోవడం ఏమిటి అని డౌట్ వస్తుంది. కానీ పాయింట్ ఏంటంటే చింతామోహన్ అంతటి గట్టి క్యాండిడేట్ వారికి వద్దు. తాము పోటీ చేస్తున్నట్టే ఉండాలి, కానీ ఆ అభ్యర్థి డమ్మీగా ఎందుకో పనికిరాని వాడిగా ఉండాలి. గెలవలేని వాడు మాత్రమే కాదు, కనీసం ఓట్లు సాధించలేని వాడుగా ఉండాలి. అలాంటి వారి కోసం కాంగ్రెస్ వెతుకుతున్నదని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. చింతామోహన్ అభ్యర్థి అయితే ఆయన కేవలం ఎంపీగా ఓట్లు తెచ్చుకోవడం మాత్రమే కాదు, తనకున్న ప్రజా సంబంధాల ద్వారా నియోజకవర్గాల్లో విస్తృతంగా తిరిగే అలవాటు కారణంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా ఓట్లు వేయించగలరు. పైగా గతంలో ఆయన ఎన్నడూ చంద్రబాబు నాయుడును ఉపేక్షించింది లేదు. ఇప్పుడు ఆయన అంత క్రియాశీలకంగా తిరిగితే తెదేపా జనసేన కూడా నష్టం జరుగుతుంది. అదే ఎమ్మెల్యే సీట్లలో వారు నష్టపోవడం పీసీసీ సారథి షర్మిలకు ఇష్టం లేదని, అందుచేతనే చింతామోహన్ పేరు మొదటి లిస్టులో రాలేదని అంటున్నారు. మరి మలి జాబితాల్లోనైనా చింత తన పేరు చూసుకోగలరో లేదో. తెలుగుదేశం కూటమి ఏ ముహూర్తాన కట్టిందో తెలియదు, కానీ ఎక్కడా లేని కష్టాలు వచ్చి పడి కూటమిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దాదాపు అన్ని ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లకు కూటమిలోని 3 పార్టీలు అభ్యర్థులను ప్రకటించిన అసంతృప్తి స్వరాలు 3 పార్టీలలో చూస్తే పతాక స్థాయికి చేరుకున్నాయి. విశాఖ ఎంపీ సీటు బీజేపీకి ఇవ్వాలని తాజాగా ఆ పార్టీ స్థానిక నాయకత్వం డిమాండ్ చేస్తోంది. విశాఖ నగర బీజేపీ శాఖ ఈ మేరకు ఒక తీర్మానాన్ని చేసి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపించింది. విశాఖతో బీజేపీకి ఉన్న అనుబంధం ఈనాటిది కాదు అని అందులో పేర్కొంది. దక్షిణ భారతదేశంలో మొదటి కార్పొరేషన్ని విశాఖలోనే బీజేపీ 1980లో గెలుచుకుంది అని అందులో గుర్తు చేశారు. గత కొంతకాలంగా విశాఖ సిటీలో బీజేపీ ఓట్ బ్యాంక్ భారీగా పెరిగిందని, అలాంటి చోట ఎంపీ సీటు పొత్తులో కేటాయించకపోవడం దారుణమని అంటున్నారు. పునరాలోచన చేసి విశాఖ ఎంపీ సీటు బీజేపీకి కేటాయించాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. దీంతో కూటమిలో కొత్త చిచ్చు రాజుకుంటోంది. ఇప్పటికే టీడీపీ కూటమి అభ్యర్థిగా ఆ పార్టీ తరపున శ్రీభరత్ పేరు ప్రకటించారు. ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. తనకు సీటు రాకపోవడానికి కొన్ని కుటుంబాలు కారణం అని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు బండవేశారు. ఆయన తనకు జరిగిన అన్యాయం మీద ఈ రోజుకి కేంద్ర పెద్దల వద్ద చెప్పుకుంటున్నారు, న్యాయం చేయాలని కోరుతున్నారు. నేను ముందే చెప్పాను, జీవీఎల్ ఫర్ వైజాగ్ అనేది అది పనిచేశాను, అది నా కమిట్మెంట్. ఇది ఎన్నికలకు పరిమితం కాదు, భవిష్యత్తులో కూడా విశాఖపట్నంలోనే ఉంటూ విశాఖ అభివృద్ధికి నా వంతు పూర్తి స్థాయి కృషి చేస్తానని చెప్పి నేను ఇప్పటికే చెప్పటం జరిగింది. అది దాని గురించి ఈరోజు రేపు అనేక మంది ఇక్కడి నుంచి భారతీయ జనతా పార్టీ టికెట్పై పోటీ చేయనందుకు అనేక మంది శ్రేయోభిలాషులు ఫ్రెండ్స్ వచ్చి ఫోన్లలోనే సంప్రదించడం జరిగింది. నన్ను చాలామంది బాధ వ్యక్తం చేయటం జరిగింది. ఒకప్పుడు విశాఖపట్నం భారతీయ జనతా పార్టీకి కంచుకోట లాంటిది. అటువంటి సీట్ను మేము ఈసారి పోటీ చేయట్లేదని చెప్పి అనేక మంది బాధపడటం జరిగింది. సో వారందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా. రాజకీయాల్లో కూటమి కట్టాము. సో ఈ సీటు భారతీయ జనతా పార్టీ పోటీ చేయటం లేదు. కొంత కుటుంబ నేపథ్యం కారణంగా భారతీయ జనతా పార్టీకి ఇక్కడ పోటీ చేసే అవకాశం రాలేదు. అయినా కమిట్మెంట్ ఫర్ వైజాగ్. చంద్రబాబు కొన్ని చోట్ల అభ్యర్థులను మారుస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. అలాంటిది విశాఖ ఎంపీ సీటుకు అభ్యర్థిని ఎందుకు మార్చరని అంటున్నారు. బీజేపీకి సీటు ఇవ్వకపోవడంతో తాము కూటమికి ఓటు వేయమని నార్త్ ఇండియన్ సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సిఎఫ్డి ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆచూకీ కోసం టీడీపీ నాయకులు కార్యకర్తలు వెతుకుతున్నారు.
తమ కొంప ముంచి ఎవరికి కనిపించకుండా ఎక్కడ దాక్కున్నాడో అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలనే లక్ష్యంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనేక రకాలుగా పోరాటాలు చేస్తున్న సంగతి తెలిసింది. ఈయనకు వెన్నుదన్నుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిలిచారు. ఇద్దరు ఒకే సామాజిక వర్గం కావడం, ఇద్దరి ఆశయాలు ఒకటే కావడంతో నిమ్మగడ్డ రెచ్చిపోయారు. ప్రతి నెల 1వ తేదీన సామాజిక పింఛన్లు అందజేస్తున్న వాలంటీర్లపై వేటు వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి నిమ్మగడ్డ ఫిర్యాదు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ముందు వెనక ఆలోచించకుండా వాలంటీర్లు పింఛను పంపిణీ చేయడానికే వీల్లేదని, ప్రత్యామ్నాయం చూసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థని ఎలక్షన్ ప్రక్రియలో ఇప్పటికే పక్కన పెట్టాలి అని చెప్పి హైకోర్టులో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఒక కేసు కూడా వేసి కొన్ని మధ్యంతర ఉత్తర్వులు కూడా తెచ్చుకున్న నేపథ్యంలో అసలు వాలంటీర్స్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కానీ లేకపోతే రేషన్ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియల నుంచి పూర్తిగా దూరంగా ఉండాలి. వాళ్ళకి వాలంటీర్లతో ఉన్న బంధం ఏదైతే ఉంటుందో అది అపవిత్ర బంధం. ఈ అపవిత్ర బంధం నుంచి దూరం చేయాలి అనే ఉద్దేశంతోనే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రయత్నం చేస్తున్నాం. 2 రోజుల ముందు ఆదేశాలు ఇవ్వడంతో ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితి. మరి ముఖ్యంగా 55 నెలలుగా సీఎం జగన్ మాటల్లో చెప్పాలంటే 66 లక్షల మందికి ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్న వాలంటీర్లను చంద్రబాబు అడ్డుకున్నారు. దీంతో లబ్ధిదారులు లబ్బోదిబ్బోమంటున్నారు. ఏపీలో పింఛన్ల పంపిణీ తీవ్ర రాజకీయ దుమారం రేపినా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అసలు ఆయన ఎక్కడున్నాడో కూడా ఎవరికీ తెలియడం లేదు. నిమ్మగడ్డ కనిపిస్తే ఏదైనా చేయాలన్నంత కోపంతో టీడీపీ కార్యకర్తలు, నాయకులు రగిలిపోతున్నారు. రాజకీయంగా ఏది లాభం, ఏది నష్టం అనే విచక్షణ లేకుండా నిమ్మగడ్డ వ్యవహరించడం వల్లే కోలుకోలేని విధంగా దెబ్బ తగిలిందని టీడీపీ నాయకులు వాపోతున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.